నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ముక్తి ప్రదాత ఏబీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు. భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, ఏబీ నగరం, కాకినాడ జిల్లా. అన్నవరం దేవస్థానం సత్యదేవ జూనియర్ కాలేజీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. శిథిల భవనాల్లో విద్యార్థుల చదువులు దినదిన గండంగా ఉన్నాయి. మొక్కుబడి తంతుగా తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులుపుకుంటున్నారే తప్ప కొత్త భవనాల గురించే ఊసెత్తే బారే కరువయ్యారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్యదేవ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న మౌలిక సదుపాయాల్లో పలు లోపాలు బహిర్గతమై చదువుకునే విద్యార్థులకు శాపమవుతున్నాయి. భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి వై న్యూస్ ఛానల్ ప్రతినిధి కళాశాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించగా శిథిలమైన భవనాల మధ్య నేల చదువులు దర్శనమిచ్చాయి. విద్యార్థులు చదువుకునే నిర్మాణాల స్లాబ్లు, గోడల నుండి లీకేజ్లు, పిల్లర్స్పై ఏర్పాటు చేసిన సన్సైడ్లు పగుళ్ళు, పెచ్చులు మాటిమాటికి పడిపోవడంతో విద్యార్థులు భయంగా చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు స్టడీ అవర్స్లోనూ ఇంటర్వెల్ సమయంలోనూ ఆరుబయటే సన్సైడ్ల కింద చదువుకుంటున్నారని, ఎప్పుడు పెచ్చులు ఊడిపోయే పరిస్థితి విద్యార్థుల్లో నెలకొని ఉందని, అయితే అప్పుడప్పుడు స్వామివారి నిధులతో లక్షలు వెచ్చించి రిపేర్ల పేరుతో ప్యాచ్ వర్క్ చేస్తున్న నాణ్యతా లోపంతో లీకేజీలు, పగుళ్లు పునరావృతం అవుతున్నాయని అన్నారు. అంతేగాక విద్యార్థులకు బాత్రూంలో టాయిలెట్స్ గదులను నిధులు వెచ్చించి కట్టినా నీళ్లు రావడం లేదని, తమకు ఉపయోగం లేదని, దీంతో బహిరంగ ప్రదేశాల్లో తమ కాలకృత్యాలు తీర్చుకునే దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక అక్కడ మహిళా ఉద్యోగులు మరియు విద్యార్థులు టాయిలెట్, బాత్రూమ్ గదులకు డోర్లు కూడా ఊడిపోవడం వలన ఇబ్బందిగా ఉందని కళాశాల మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ను సంప్రదించగా ఈ కళాశాలలో నెలకొని ఉన్న సమస్యలను సంబంధిత అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్స్ చదువుతున్నాను సత్యదేవ జూనియర్ కాలేజ్లోని. ఇక్కడ బాయ్స్కి టాయిలెట్స్ అయితే ఉన్నాయి కానీ దాని యూజ్ అయితే ఏం లేదు.
అంటే వాష్రూమ్స్ వెళ్ళడానికి వీలుగా ఉన్నా సరే వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల బాయ్స్ అంతా ఈ వాష్రూమ్స్ యూజ్ చేయట్లేదు. అందులో బయట గ్రౌండ్లోనే వాష్రూమ్స్ కూడా వెళ్తున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ బాయ్స్ వాష్రూమ్స్ అయితే అసలు ఏం పని చేయట్లేదు. వాటర్ ఫెసిలిటీ లేదు. కొద్దిగా సమస్య తీరుస్తారని చెప్పి కోరుకుంటున్నాను.